హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వినాయక చవితి కదండి. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడైతే నేను ప్రసాదాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ తెల్ల శనగలు తీసుకున్నానండి, నైట్ నానబెట్టి ఉడికించుకున్నవి. ఇప్పుడు అవి పోపు పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని, ఆవాలు జీలకర్ర వేసుకొని, 2 ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకొని, దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుగ్గిలు అయితే ఇందులో వేసుకుంటున్నాను. దాని తర్వాత రెండు 2 స్పూన్లు పచ్చి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. దాని తర్వాత మినపప్పు అయితే నానబెట్టుకొని ఇలా రుబ్బు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వడ చేసేసుకుంటున్నానండి. ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే పూర్ణం బూరెలు అయితే చేసుకుంటున్నాను. పచ్చిశనగపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను. ఇది ఉడికిన తర్వాత మెత్తగా చేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం చేసుకున్న తీపి కావాలి కాబట్టి బెల్లం ఒక కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని బెల్లం వేసుకొని, అందులో కాస్త వాటర్ వేసుకొని బెల్లం కరిగేదాకా ఇలా కలుపుకున్న తర్వాత, బెల్లం కరిగాక మనం వడ వేసుకోవాలండి. వడ పోసుకొని ఉన్న నలకలు అవన్నీ తీసేసుకోవాలి. దాని తర్వాత మనం పచ్చిశనగపప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అది ఇందులోనే వేసి పచ్చి కొబ్బరి పొడి 2 స్పూన్స్ వేసానండి. దాని తర్వాత ఇది కలుపుకున్నాక ఇలాచీ వేసుకున్నాను. యాలకుల పొడి వేసుకున్నాక కాస్త నెయ్యి వేసుకొని ఇది దగ్గరికి వచ్చేటట్టు కలుపుతున్నాను. ఇప్పుడైతే అది దగ్గర పడిపోయిందండి. ఇవి ఉండలు చేసుకోవాలి. ఇవి చల్లారాక ఉండలు చేసుకున్నాను. ఇప్పుడు మనకి దోశ పిండి బ్యాటర్ తీసుకున్నానండి. మినపప్పు, బియ్యము నానబెట్టి మిక్సీకి వేసుకున్న పిండిని అయితే తీసుకుంటున్నాను. మైదా వేసుకుంటే కొంచెం సాగుతున్నట్టుంటాయి. ఇదైతే బాగుంటుంది, క్రిస్పీగా బాగుంటాయండి దోశ బ్యాటరు. ఇప్పుడు అది తీసుకున్నాక ఈ పిండిలోనే కాస్త సాల్టు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం చక్కెర వేసుకున్నానండి. రంగు బాగా వస్తుంది చక్కెర వేసుకుంటే. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పు ఉండల్ని పిండిలో ముంచుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మా గణపతి పూజ, అమ్మవారికి గణపతికి పూజ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు ప్రసాదాలన్నీ పెట్టేసి నైవేద్యం సమర్పించి ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.